అందరికీ హాయ్ అండి. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అయితే ట్రై చేశాను. అయితే ఈ రెసిపీలో నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అంత ఫ్లఫీగా అయితే రాలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను చేసిన మిస్టేక్ ఏందనేది మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే క్యారమెల్ రెడీ చేసుకోవడానికి ఒక ప్యాన్లో షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కరిగించుకోవాలి. మనం షుగర్ని కరిగించుకునేటప్పుడు షుగర్ మొత్తం కరిగాక ఇలా పొడి పొడిగా అవుతుంది షుగరు, అయినా పర్లేదు ఇంకొద్దిసేపు అలాగే ఉంచితే మనకి ఇలా ఎర్రగా కలర్ అనేది వస్తుంది. అది మొత్తం మంచి కలర్ చేంజ్ అవ్వగానే దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అయిపోతుంది, చూసుకోండి. ఇప్పుడు ఈ క్యారమెల్ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బ్రెడ్, పాలు, ఎగ్స్, చక్కెర, అలాగే కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఈ మిశ్రమాన్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తంలో నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది చెప్పాను. మీరు ఎవరైనా గెస్ చేస్తుంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఒకసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.